వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ కలకలలాడిపోయింది. సీజన్ ప్రారంభమైనప్పుడు 14 మంది ఉన్నారు. కానీ వైల్డ్ కార్డ్స్ రాకతో కంటెస్టెంట్ల సంఖ్య 16కు చేరుకుంది. వైల్డ్ కార్డ్స్ ను చూసి హౌస్ మేట్స్ కు భయం పుట్టుకొచ్చింది. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది చర్చించుకున్నారు. తర్వాతి రోజు ఉదయం గంగవ్వ మణికంఠను ఓ ఆట ఆడుకుంది. నీ పెండ్లాం పిల్ల యాదికొచ్చినప్పుడు ఏడ్చినావు, అంత యాదికొస్తే ఎందుకొచ్చినావు ఇక్కడికి అని కౌంటర్ వేసింది. నా బాధ తట్టుకోలేకున్నా అని మణి అంటే మరి ఈ వారం పోతవా అని మరో పంచ్ వేసింది. ఇకపోతే ప్రైజ్ మనీ 38 లక్షలకు చేరుకుంది. ఓజీ టీం పాలు సహా కొన్ని రేషన్ సామానును రాయల్ టీం కు ఇచ్చేందుకు తటపటాయించింది. వచ్చి రావడంతోనే తనతో బోలు తోమించారని అవినాష్ తెగ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. దీంతో అతడికి హరితేజ, మణికంఠ సాయం చేశారు. ఆడుతూ పాడుతూ బోళ్లన్నీ తోమేశారు. మరోవైపు టేస్టీ తేజ కూర్చోవడంతో కుర్చీ విరిగిపోయింది. బిగ్ బాస్ ప్రాపర్టీ ధ్వంసం చేసిన పాపానికి కాసేపు అతడు కుక్కలా నటించాడు. తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. రాయల్ టీం కు మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. మొదటిగా హరితేజ గ్రూపిజం చేస్తున్నావు, మణికంఠను టార్గెట్ చేశావంటూ యష్మిని నామినేట్ చేసింది. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, సొంతంగా ఆడటం లేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. గౌతమ్ నీ గేమ్ వదిలేసి వేరొకరి వెనకాల పడుతున్నావంటూ విష్ణుప్రియను, మణికంఠపై ప్రతీకారం తీర్చుకోవడం బాగోలేదని యష్మిని నామినేట్ చేశాడు. మనీని టార్గెట్ చేయడం వల్లే అతడికి సింపతి వస్తుందని రాయల్ టీం హింట్ ఇస్తోంది. కానీ దాన్ని యష్మి అర్థం చేసుకోలేకపోయింది. నైనివంతురాగా నీకసలు సీరియస్నెస్ ఇంట్రెస్టే లేదంటూ విష్ణు మెడలో నామినేట్ బోర్డు వేసింది. సీత మెడలోనూ బోర్డు వేస్తూ నామినేట్ చేయడం దేనికి, బయటకు వెళ్ళిపోతుంటే ఏడవడం దేనికి అని ఆమె ఎమోషన్స్ ను ప్రశ్నించింది. మెహబూబ్ వంతురాగా నువ్వు నాతో సరిగ్గా మాట్లాడలేదంటూ సీతను నామినేట్ చేశాడు. మా రాకను జీర్ణించుకోలేకపోతున్నావంటూ యష్మి మెడలో బోర్డు వేశారు. తేజ మాట్లాడుతూ చీఫ్ గా ఫెయిల్ అయ్యావంటూ సీతను నామినేట్ చేశాడు. మణికంఠ మెడలో బోర్డు వేస్తూ కరెక్ట్ పాయింట్లు చెప్పాడు. మొదటిది, ఎప్పుడు చూసినా నీ గోడు చెప్పుకుంటూనే ఉంటావు, అది నీ గేమా? రెండవది, సీత నీకు ఫ్రెండ్ అన్నావు, కానీ బిగ్ బాస్ అడిగినప్పుడు నబీల్, విష్ణు పేర్లు మాత్రమే చెప్పావు, అంటే సీత నీ ఫ్రెండ్ కాదా? మూడవది, తన ఫుడ్ వస్తే తీసుకోవద్దని పృథ్వీ మరీ చెప్పాడు. అయినా సరే యష్మిది పక్కన పెట్టి మరీ అతడికే ఫుడ్ తీసుకెళ్లావు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ మణికంఠను నామినేట్ చేశాడు. ఈ నామినేషన్ జరుగుతున్నప్పుడు యష్మి ఆనందం అంతా ఇంత కాదు, చప్పట్లు కొట్టి మరీ సంతోషించింది. మణికంఠ ఎప్పటిలాగే తడపడకుండా సమాధానాలు ఇచ్చాడు. పదే ఏడవడం మానుకుంటానని, సీత ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కాదని, మదర్ సెంటిమెంట్ వల్లే పృథ్వీకి ఫుడ్ ఇచ్చానని మూడింటికి ఆన్సర్ ఇచ్చాడు. మిగతా వారి నామినేషన్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.